బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కృష్ణా నీళ్లు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్కి రావాలనుకున్నాం. ఆనాడు ఏం జరిగింది? అంతకుముందే మనం ఉద్యమంలో ఉన్నప్పుడే, రాష్ట్రం రాకముందే పోతిరెడ్డిపాడుది పెద్ద ఎత్తున జలదోపిడి జరిగిందని ఆరోపణ చేసినాం. అప్పుడు 45,000 క్యూసెక్కులు తీసుకుపోయేది రాజశేఖర రెడ్డి. రాష్ట్రం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వరుసపెట్టి 80,000 క్యూసెక్కులు తీసుకుపోవడానికి, అంటే డబుల్ జలదోపిడి రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి కాలువలు లైనింగ్ చేస్తున్నారు, కాలువలు పెంచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి కట్టుకుంటే 3 TMC రోజు తోడుకోవడానికి కేవలం మా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన రైతులు కేసేసిరు తప్పితే బీఆర్ఎస్ పార్టీ కేసేయలేదు, తెలంగాణ గవర్నమెంట్ కేసేయలేదు అన్నాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీ జాగృతికి సంబంధించినటువంటి రైతన్నలు వేస్తే ఎన్జిటీలో అది ఆగింది. ఆ ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టే వచ్చింది. స్టే వచ్చిన 3 నెలల తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఇంప్లీడ్ అయ్యారు తప్పితే వేయలేదు. ఎందుకు, ఏం అసక్తత, ఎందుకు చేయలేకపోయినాం అన్నది ఇంతవరకు కూడా కరెక్ట్గా అర్థమైతే లేదు. దీని మీద కూడా ప్రజలు ఆలోచన చేయాలి.